హల్లెలూయా. దేవాతి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలమ్మా. జూమ్లో ఉన్న బిడ్డలకు లైవ్ ద్వారా చూస్తున్నా ప్రియ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుడు మంచివాడు. ఆయన గొప్పతనాన్ని బట్టి చక్కగా పాటలు పాడి కీర్తన భాగాన్ని ధ్యానించి చక్కని పాటలు వాయిద్యాలతో మోకరించి ఇరిగి నలిగిన హృదయాలలో నుండి ఎలుబడిన ప్రతి స్తుతి ఆరాధన ఆయనకు మహిమ కలుగును గాక. మన ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా మరి అందరి నోట్లో నానుచున్న ఆ చక్కని వార్తను మనం వింటున్నాం. కరెక్ట్గా మీరు ఒకవేళ ఇప్పుడు కాకపోయినా దీన్ని నెట్టేసండి, ఇంటికి వెళ్ళి రాత్రి అయినా చదవండి. ఒకవేళ ఇప్పుడు ఆడావుడికి చదువుకున్నా అనుకుందాం, మీరు ఇంటికి వెళ్ళి 74వ కీర్తన చదవండి. దైవజ్ఞంలో అపోస్తులు మరి గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నుకోబడిన ప్రవీణ్ కుమార్ పగడాల గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారమంతా జరుగుతున్న సన్నివేశంలో ఈ కీర్తన మనకు చాలా దోహదపడుతుంది. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, మన దేవుడు ప్రేమామయుడు. మన దేవుడు ప్రేమామయుడు. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. మరీ ముఖ్యంగా తాను ఏర్పరుచుకున్న బిడ్డల ఎడల ఏది జరగదు అసలు ఆయన ఆజ్ఞ లేకుండా. మానవ ప్రేమతో కలిగిన హృదయాలం కాబట్టి మనం ఎక్కువగా దుఃఖపడటం అనేది సహజం. అంత మాత్రాన దైవ దర్శనం ఏమీ ఆగిపోదు. నేను ఈ వాక్యాలను ఎక్కువగా ఈస్టర్ పండుగ రోజు తెలియపరుస్తాను. కాబట్టి 74వ కీర్తన మనం చదవబడిన మొదటి వచనం నుండి కూడా ఆఖరి వచనాల వరకు ఎందుకో నాకు మోరిస్ గారిని చదివించాలనిపించి, ఇది మిగతా వాళ్ళు కొద్దిగా అటు ఇటు చదువుతారు అనిపించింది. అంత స్పష్టంగా చదవండి. మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఈ వారం అంతా జరిగిన సంఘటనకు సంబంధించిన కీర్తన భాగంగా మనం చూడగలుగుతాం. ఒక్కొక్కటి మందిరము ఒక్కటి ఉండొద్దు, అగ్నిపాలవ్వాలని. కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి, ఆయనకి భయం అంట, కోరిక అంట. ఏంటంటే ఆయనకు ఒక కోరిక, ఒక భయం ఉందంట చచ్చిపోయే లోపల. ఏంటి అని అనుకుంటుంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక్క చర్చి కూడా ఉండొద్దు అనేది ఆయన కోరిక, ఆయన భయం వేస్తుందంట. ఆ విచిత్రంగా లేదా? ఒక చర్చి అని కట్టనీయకుండా ఉన్నట్టంటే ఏదన్నా ఆలోచన చేయొచ్చు, కానీ అది కూడా జరగదు కానీ చెప్తూ ఉన్నాను. విచిత్రంగా ఉంది. మనిషి యొక్క ఆయుష్కాలాన్ని గుర్తించినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాడు మనిషి. వారి అంతటి వారి మహా గొప్ప రాజులు, చక్రవర్తులు సైతం క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకము నుండి కూడా మనం దైవ గ్రంథాన్ని గమనించినప్పుడు, దైవ లేఖనాలను గమనించినప్పుడు, ప్రవక్తలను గమనించినప్పుడు, అపోస్తుల్ని గమనించినప్పుడు, ఇప్పుడున్న ప్రవక్తలను గమనిస్తున్నప్పుడు నేటి వరకు అదే జరుగుతుంది, రేపటి వరకు కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. ముందు వెనకే. కానీ మంచి ఆత్మీయులు,
అభిషక్తులు దేవుని యొక్క తత్వజ్ఞానం, ఇంకా మన తెలుగు భాషలో మాట్లాడాలంటే వేద పాండిత్యంలో ఆయన పేరుకే ప్రవీణ్యం ఉంది, ప్రావీణ్యత కలిగిన వ్యక్తి ఆయన. ఒక గ్రంథం కాదు ఆయనకి తెలిసింది. భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లో ఉన్న కులాలు మతాలుగా ఎంచబడిన వారు ప్రతి వ్యవస్థను బాగా అధ్యయనం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి లేకపోవటం భారతదేశానికి, అలాగనే ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాలకే చాలా నష్టంగానే భావిస్తాం. కానీ తర్వాత వచ్చే గొప్ప కార్యం ఏంటో మనం ఈస్టర్ పండుగ రోజు ధ్యానిద్దాం. ఎందుకు ఆయన గురించి మాటలు చెప్పానంటే, అటువంటి నీతిమంతులు, ఆత్మీయులు, అభిషక్తులు, దేవుని కొరకు రోషము పౌరుషం కలిగి నేటి దినాలలో హతసాక్షులుగా ఎంచబడిన ఆ యొక్క దైవజనులు, ఎడవబడిన తన చక్కని భార్యను బట్టి, కుమార్తెలను బట్టి, దత్తత కుమార్తెలను బట్టి, ఇంకా కొంతమంది అనాథ బిడ్డలను బట్టి, ఇంకా పరిచర్యలో భారతదేశం నలుమూలలకు కూడా ఆయనకున్న చక్కని ఆత్మీయులను బట్టి మనం అందరం ప్రార్థించేద్దాం. అందుకు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కానీ మన సంఘం తరపున ఆ కుటుంబం యొక్క ఆదరణ, ఓదార్పు కొరకు ఆయన ఏదైతే మరి ఆశ కలిగి, ఇంకా తపన కలిగి ప్రభు కొరకు ఆ సేవా పరిచర్య లోటుగా ఉందో, వారి కుటుంబం ద్వారా దేవుడు తీర్చునుగాక, లోటుని సమృద్ధిని అనుగ్రహించునుగాకని ప్రార్థన చేయాలని తెలియపరుస్తున్నాం. మనం ఆరాధన అయిన తర్వాత అందరు కూడా వచ్చేస్తారు, అందరం కలిసి ప్రార్థించేద్దాం ఆ కుటుంబం కొరకు. మేము వెళ్ళాము, అక్కడ కార్యక్రమంలోనూ కూడా పాల్గొన్నాం. ఎన్నోషపాలు మన పేటపాలు లెక్క నాకు ఫోటోలు దిగటం, తీయటం, అందరు తీస్తున్నా అన్నారు. కానీ బాబు వద్దు, ఇది చనిపోయిందయా, పెండ్లా, ఈ పోస్టులు పెట్టాను ఏం లేదండి. ఇంకో కొంతమంది అయ్యగారులు అయితే స్టేజ్ అది ఎప్పుడు ఎక్కలేదేమో, పిలవకపోయిన ఎక్కి కూర్చొని ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నాయి. ఏంది అది, మ్యారేజ్ డేనా? సరే, ఎవరి సంతోషం వాళ్ళది. కానీ అది నాకేం ఎక్కువ రావు, తీయటం దిగటం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా ఆ బిడ్డలను బట్టి కూడా దేవునికి మహిమ కలగాలి. సంఘం అటువంటి కార్యక్రమాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు స్తుతి వాక్యంలో మరి ఆయన అంటున్నట్లుగా ఆసాపు, దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. కానీ వాస్తవానికి మన బాధల్లో, మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన వ్యాధుల్లో, మన దుఃఖంలో ఇలా అందరికీ అనిపిస్తుంది. కానీ మనం అనుకున్నది కరెక్ట్ కాదు, అసలు మనం అనుకునేది కరెక్ట్ కాదు. ఆసాఫ్ గారు అంటున్నారు, దేవా నీవు మేము ఎవరు మరలా, నీవు మేపు గొర్రెలం కదా, మా మీద ఎందుకు కోప్పడ్డావు నువ్వు? మా స్వాస్థ్యం మీద ఇట్లాగ శత్రువులు చేస్తున్నారే, మా విరోధులు ఇలాగా చేస్తున్నారే, ఏమైపోయింది నీ బాహుబలము, నీ శక్తి సామర్థ్యము ఏమైపోయిందని భక్తుల యొక్క ఆవేదన. లాస్ట్ దినాల్లో కూడా దైవజనులు ప్రవీణ్ గారు చెప్పిన మాటల్లో ఆయన కూడా క్వశ్చన్ అడిగారంట. ఇదే క్వశ్చన్ అడిగారు. ఆయన చెప్పాడు, నిజమే, ఇది కరెక్టే. నేను ఎవరిని అడగాలని చూస్తే నాకు బైబిల్ గ్రంథంలో హబక్కూకు చదవమని దేవుడు చెప్పాడు. హబక్కూకు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నాడు దేవుణ్ణి.
నీతిమంతుల్ని. అందరికి ఇదేనా? బలాత్కారం మేము ఎందుకు చూడాలి అని అంటున్నాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతే అబ్రహాం గారిని అడగాలి. ఆయన అంటాడు తన యొక్క లోతు కొరకు, నీతిమంతుల్ని దుష్టుల్ని నీవో సమానంగా ఎంచుతావా? ఆయన ఎప్పటికీ ఎంచడు. కానీ ఆయన కార్యాలు చాలా చాలా సీక్రెట్గా ఉంటాయి. నీకు నాకు లెక్క తొందరపడి అన్ని కార్యాలు చేయడు ఆయన. కొన్ని కార్యాలు తొందరపడి చేస్తాడు, కొన్ని కార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. జరిగినా ఆయన అయితే జరిగిస్తాడు, ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు, అస్సలు విడిచిపెట్టడు. ఆ వచనాలన్నీ చదువుతున్నప్పుడు 3వ వచనం చదువుతారు ఒకరు. అది శత్రువులో పరిశుద్ధ స్థలములోనున్న పాడు చేసి ఉన్నారో. చూడండి, శత్రువులో దేన్ని పాడు చేస్తారంట? చెప్దాం, అందరం చెప్పాలి, అందరం చెప్తాం. శత్రువు అనేవాడు దేన్ని పాడు చేస్తాడు? ప్రవీణ్ గారిని పాడు చేసింది ఎవరు? శత్రువులే పాడు చేస్తారు. ఆయన చాలా దీనత్వం కలిగిన వ్యక్తి. అంత వేదాంత విద్యను అభ్యసించి రక్షణ టీవీలోను, కలవరి టీవీలో, ఆయా డిబేట్స్లో చాలా గొప్పగా దేవుని మయంపరిచారు. గత 2 నెలల క్రితం నేను ఆయనకి డైరెక్ట్ కాల్ చేశాను, ఒక చిన్న విషయం కొరకు. నిజంగా అంత గొప్ప దైవ కృపను పొందుకున్న వ్యక్తి ఆయన. ఏమన్నాడు, అయ్యగారు చెప్పండి మీ సలహా, నేను తీసుకుంటాను. అదే ఇలా కాకుండా ఇలాగ అయితే బాగుంటుందేమో, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం, మీకు ఇచ్చిన ఆధిక్యత, ఈ యొక్క విధానంలో కొంత బాధాకరంగా మాలాంటి వరకు ఉంటుంది, ఇది కాకుండా ఇలాగ చెయ్యండి అని చెప్పిన మేము ముగ్గురం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగున. ఆయన అన్నాడు, తప్పకుండా చేస్తాను. ఇక అప్పటి నుంచి ఆ ప్రోగ్రాం ఆయన చేయలేదు. ఇక మనం మాట వినని అవసరం లేదు. ఆయన అసలు చిన్న సలహా చెప్తాను అయ్యగారు అన్నాడు. చెప్పండి అయ్యగారు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 3వ వచనం ఏంటంట, అదే శత్రువు అనేవాడు అపరిశుద్ధమైన దానికి వెళ్ళడు. గుర్తుపెట్టుకోండి, తాగుబోతులను డిస్టర్బ్ చేయడం శత్రువు, దొంగల్ని డిస్టర్బ్ చేయడం శత్రువు, అంతకుల్ని డిస్టర్బ్ చేయడం శత్రువు. మరీ ముఖ్యంగా చర్చికి రాను వాళ్ళనే శత్రువు ఏమీ అనడు, ఏమనడు అసలు. మీరు బైబిల్ చదువుకుని అందుకే చర్చికి వస్తుంటామా, మరి ముఖ్యంగా ముందు వస్తామా, వాళ్ళనే వాడు టార్గెట్ పెట్టేస్తాడు, వాళ్ళనే టార్గెట్ పెట్టేస్తాడు. ఆ స్థలాన్ని అపరిశుద్ధపరుస్తాడు. శత్రువు పని ఏంటంటే పరిశుద్ధంగా ఉన్న స్థలాలన్నీ కూడా పాడు చేయాలి. వాడు పరిశుద్ధంగా జీవించే వ్యక్తిని, పరిశుద్ధమైన క్రమమును పాటించే వ్యక్తిని, పరిశుద్ధమైన మార్గంలో నడిచే వ్యక్తిని మాత్రమే వాడు టార్గెట్ చేస్తాడు. ఇంకా కొంతమంది కూడా ఈ మధ్యకాలంలో ఒకడైపోయింది, ఇంకొకళ్ళు ఉన్నారు టార్గెట్, నెక్స్ట్ అని వస్తుంది. దేవుందే, మనం ఎవరికి టార్గెట్ లేకపోవటం మంచిదే. మనం ఎవరికి ఎంచబడతాం? ఆయనకి తప్ప ఎవరికి లెక్క. మనం ఏమైనా డిబేట్లో పాల్గొంటామా?
ప్రైస్లా ఎవరిని డిస్టర్బ్ చేస్తారంటే పరిశుద్ధంగా ఏ సంఘం ఉంటుందో, ఏ వ్యక్తులు ఉంటారో, ఏ కుటుంబం ఉంటుందో, ఏ స్థలం ఉంటుందో ఆ స్థలాన్ని వాడు అపవిత్రపరిచ చెడిపేస్తాడు, పాడు చేసేస్తాడు. వాడు పనే అది. ఎవరు మంచిగా దేవుల్లో ఉంటారు, ఎవరు చక్కగా పాటలు పాడతారు, ఎవరు చక్కగా వాయిద్యాలు వాయించి, ఎవరు చక్కగా సేవలో పరిచర్యలో ఉంటారు, ఎవరు దేవుని కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి జీవిస్తారు, ఎవరు చక్క క్రమాన్ని పాటిస్తూ దైవ లేఖనాలను ధ్యానిస్తున్నారు, వాడి తంత్రాలు, అంతరాలు, మంత్రాలన్నీ కూడా వారి మీదనే ప్రయోగిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం పరిశుద్ధంగా ఉన్న ఈ జీవితాన్ని, ఈ కుటుంబాలను, ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని మనం పాడు చేసుకునే పరిస్థితిలో ఉండొద్దు. వాడు పాడు చేయటానికే ఉంటాడు. ఎవరిని రింగుదునా అని గర్జించు సింహం వలె అది మింగేసేసాడు. అంత గొప్ప దైవజనుణ్ణి మింగేసింది. ఒకవేళ మింగేసి ఉండొచ్చేమో. అటువంటి వారు వందలు వేల మందిని దేవుడు లేవనెత్తుతాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. వేల వందల మందిని ప్రభు లేవనెత్తుతాడు. అసలు నేను అనుకుంటాను, ఆంధ్రాలో ఉన్న సేవకులు కొంతమందికి నేను సలహా ఇద్దామని చూస్తున్నా. రేపెల్లింట్లో ఆ స్థలంలో గొప్ప మందిరం కట్టాలి. అసలు ఆ స్థలం కొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా రోషం పుట్టాలి. తెలంగాణలో క్రైస్తవత్వం తక్కువ, ఆంధ్రాలో క్రైస్తవత్వం చాలా ఎక్కువ. కొద్దిగా ఉన్న క్రైస్తవత్వం తెలంగాణలో రోషం కలిగి ఉంది. అంత అమితంగా ఉన్న క్రైస్తవత్వం ఆంధ్రాలో అది టాటాయిస్ లెక్క. అదేనా టాటాయిసేనా? అలాగ వెళ్ళిపోతుంది. అంటే తాబేళ్ళకి వెళ్ళిపోతారు. అది కాదు. దేవునికి మహిమ కలుగును గాక.